సో జుట్టు పదే పదే జుట్టు రాలుతుంది, ఎన్ని వాడినా అసలు ఏమీ నాకు సెట్ అవ్వడం లేదు అంటే దానికి రీజన్ ఏంటంటే, ఒకటి మిమ్మల్ని మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. మీ ఎవరి బాడీలో అయితే సప్త ధాతులు రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్ర ఈ 7 ధాతువులు ఎవరి శరీరంలో అయితే కరెక్ట్గా సరైన పరిమాణాలు ఉంటాయో వాళ్ళకి జుట్టు రావడం అనేది ఉండదు. రస అంటే వాటర్ కంటెంట్, రక్త అంటే బ్లడ్ కంటెంట్ కరెక్ట్గా ఉందా లేదా, సరైన బ్లడ్ ఉందా లేదా, మాంస ఫ్లెష్ ఉందా లేదా, మనిషి ఏమైనా ఆరిపోయి ఉన్నాడా, మీద బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది సరిగా అయిందా లేదా, అస్థి అలాగే బోన్ డెవలప్మెంట్, బోన్ ఏమైనా వీక్గా ఉన్నాయా. సో మజ్జ, శుక్ర, ఓజస్ ఇవన్నీ కూడాను హెయిర్ ఫాల్ని ప్రభావితం అనేది చేస్తాయి. సపోజ్ ఎవరికైనా ఈ ధాతువులు అనేది కంటెంట్ అనేది మీకు లోపం ఉంది అని మీకు తెలిస్తే ఖచ్చితంగా ధాతు పుష్టికి సంబంధించిన కొన్ని మందులు అయితే ఆయుర్వేదిక్లో ఉన్నాయి, అవి ఖచ్చితంగా మీరు వాడాలి. ప్రధానంగా నేను చెప్పేది నరసింహ రసాయనం. నరసింహ రసాయనం అనేది మీ ధాతు పుష్టికి అద్భుతంగా, నరసింహస్వామి అంత గొప్ప శక్తి అనేది మీ బాడీలో ప్రజ్వరిల్లుతుంది. నరసింహ రసాయనం 2-3 వేల సంవత్సరాల నుంచి అది వాడుకలో ఉందండి. ప్రతి ఆయుర్వేదిక్ షాప్లో మీకు దొరుకుతుంది. నరసింహ రసాయనం అది తెచ్చుకుని ప్రతిరోజు పూటకు 1 టీ స్పూన్ తీసుకుంటే అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలాగే భృంగజీవని కూడాను, లేదా భృంగరాజ ఆశ్వం, భృంగరాజంతో తయారు చేస్తారు. మీ యొక్క బాడీలో సప్తధాతువులను పెంచి మీ యొక్క హెయిర్ ఫాల్ని అరికడుతుంది. అది టానిక్ ఉంటుంది, ఆ టానిక్ కూడా మీకు హెయిర్ ఫాల్కి అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలాగే ఈ 2 తాగితే సరిపోతుందా, ఎవరు 4-5 మందులు తాగి తింటే సరిపోతుందా అని అంటే ఇది ఒక్కటే కాదు, మీరు చేయాల్సింది ఇంకొకటి కూడా ఉంటుంది. సో చాలామంది ఇప్పుడున్న జనరేషన్ చాలామంది అసలు హెయిర్కి ఆయిలే అప్లై చేయరు. ఒకప్పుడు పూర్వం అయితే ప్రతిరోజు కూడాను తలకి ఆయిల్ అప్లై చేసేవారు. కొన్నాళ్ళ తర్వాత ప్రతి ఆదివారం ఇంట్లో అమ్మ తలకి ఆయిల్ పెట్టి చక్కగా మర్దం చేసి పెట్టేది. ఇప్పుడు అది కూడా లేదు, అసలు ఆయిల్ అప్లై చేయడమే మానేశారు. ఆయిల్ అప్లై చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే మైండ్లో స్ట్రెస్ తగ్గి హెయిర్ రూట్స్కి బలం చేకూరుతుంది. కొంతమంది ఈ ట్రైకాలజిస్టులు, కాస్మెటాలజిస్టులు వాదన ఏంటంటే ఆయిల్ పెడితే జుట్టు ఇంకా ఊడిపోతుంది అంటున్నారు. ఎట్లా ఊడిపోతుంది? ఇప్పుడు లాజిక్ అయిన రీజన్ అనేది ఏం లేదు కదా. అలా అంటే గత 1000 సంవత్సరాలుగా అలా వాడుతూనే ఉన్నారు కదా, హెయిర్ ఊడిపోవాలిగా. మీకు విషయం తెలుసో తెలియదో, మన ఆంధ్రాలో వీక్లీ 1 or 2 ఆయిల్ పెడతారు, కానీ కేరళలో ప్రతిరోజు ఇప్పటికీ కూడా ప్రతిరోజు స్నానం చేయడానికి గంట ముందు ఆయిల్ పెడతారండి. అందుకే వాళ్ళ జుట్టు అనేది అంత బలంగా ఉంటుంది. మీరు కేరళన్స్ ఎప్పుడైనా చూస్తారా లేదా? కేరళ హీరోయిన్స్ మీకు అందరికీ ఇప్పుడున్న జనరేషన్ తెలిసే ఉంటుంది. అనుపమ పరమేశ్వరన్ అవ్వచ్చు. సో వీళ్ళందరూ కేరళన్స్ కదా. సో వాళ్ళ హెయిర్ ఎప్పుడైనా చూస్తారా ఎంత థిక్గా ఉంటుందో? సో కాబట్టి జుట్టుకు ఆయిల్ పెట్టడం అనేది కంపల్సరీ. ఎవరైతే ఈ చెత్త వాగుతున్నారో ఆయిల్ పెడితే పోతుంది, లేదంటే సీరం పెట్టండి, వాళ్ళ తాలూకు ఇంప్రూవ్మెంట్, వాళ్ళ కంపెనీ ప్రమోషన్లు అవన్నీ ఈ వస్తున్నటువంటి వీడియోలు అనేది నమ్మకండి మీరు. ఎందుకంటే అది అవన్నీ కంపెనీ ప్రమోషన్లు. ఒక సీరం ఖరీదు మీకు ఎంత ఉంటుంది చెప్ప? ఒక సీరం ఖరీదు వచ్చేసరికి 1000 నుంచి 2000 రూపాయలు ఉంటుంది. అదే మీకు ఒక ఆయిల్ ఖరీదు, ఆయుర్వేదిక్ ఆయిల్, నీలి భృంగరాజ తైలం విన్నారా ఎప్పుడైనా? భృంగ ఆమలకాయ తైలం వినారు ఎప్పుడైనా? ఈ ఆయిల్స్ ఎక్కడైనా ఆయుర్వేదిక్ షాపుల్లోని ఒక మంచి కంపెనీది కొనుక్కుంది, అది కేవలం 200 నుంచి 300 మధ్యలోనే ఉంటుంది. మీకు అందులో ఎలాంటి మోసం ఉండదు. మీరు పెట్టేటటువంటి ఒక పారాచూట్ ఆయిల్కి 100-150 పెడితే ఇంకో 100 రూపాయలు ఎక్స్ట్రా పెడితే మీకు హెర్బల్ ఆయిల్ అనేది వస్తుంది. దాంతో ప్రతిరోజు శుభ్రంగా తలకి శుభ్రంగా మర్దన చేసుకొని స్నానం చేయడానికి 1 గంట 2 గంటల ముందు మర్దం చేసుకుని తలస్నానం చేసుకుని, లేదంటే అలా వదిలేయండి ఆయిల్ని, మీకు బ్రహ్మాండంగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, మీ స్ట్రెస్ కంట్రోల్ అవుతుంది, మంచి నిద్ర అనేది పడుతుంది. నా మాట నమ్మండి.